మామిడి పండును పండ్లకే రారాజని పిలుస్తారు. ఎండాకాలంలో ఏ గల్లీలు చూసినా ఒక్కటన్నా మామిడి పండ్ల బండి కనబడుతుంది. మరి ఈ సీజన్లో ఎన్ని రకాల వెరైటీస్ మార్కెట్లోకి వచ్చినాయి, వీటి మీద డిమాండ్ ఎట్లుంది, ధరలు ఎట్లున్నాయి ఓ పారు చూద్దాం. మామిడి పండ్లంటే ఇష్టం ఉండనోళ్ళు ఉండరు. చిన్న పోరగాళ్ళకెళ్లి పెద్దోళ్ల దాకా ఉన్నోడైనా లేనోడైనా మామిడి పండ్లను చూస్తే నోరూరాల్సిందే. పోయినేడు కంటే ఈ ఏడు వర్షాలు బాగా పడ్డంతోటి మామిడి పండ్ల దిగుబడి మస్తుగుందంటుండ్రు పండ్లమ్మేటోళ్లు. ప్రతేడు కొన్ని రకాల మామిడి పండ్లు మాత్రమే వచ్చేవి, కానీ ఈ ఏడు ఇంకిన్ని రకాలు మార్కెట్లోకి వచ్చినాయి. బేనిషా మామిడి, చెరుకు రసాలు, కొబ్బరి మామిడి, తోటాపురి, బంగినపల్లి లాంటి ఎన్నో రకాల మామిడి పండ్లు వచ్చినాయి. రేట్లు కూడా పేదోడికి అందుబాటులో ఉండుతోటి కొనుక్కోయేటోళ్లు మస్తు మంది వస్తుండ్రంటుండ్రు వ్యాపారులు. పండ్ల దిగుబడి మంచిగుండుతోటి ముందు ముందు ఇంకింత రేట్లు తగ్గుతాయి అంటుండ్రు. రసాలైనా పండ్లకైనా కేజీ 100 లోపే ఉండుతోటి గిరాకీ మస్తుగుందంటుండ్రు వ్యాపారులు. ఇప్పుడైతే మామిడి కాయలు ఎక్కువ ఉన్నది, వర్షం ఉన్నది ఎక్కువ ఉండే ఇందుకోసం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాగా ఉంటాయి, 30 రూపాయల కిలో అవుతుంది. 6-7 వెరైటీస్ ఉన్నాయి. ఇవి దసరి, హిమాయత్, బెనిషాన్, చెరుకు రసాల్, మైంగన్పల్లి, కేసర్, మల్లిక, తైటమాయ్. ఇప్పుడైతే స్టార్టింగ్ అంటే ఈ ఇయర్ ఎక్కువ వర్షాలు కారణంగా ఎక్కువ వచ్చినాయి. రేట్ అంతా అయితే ఏం లేదు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా బాగుండే. బెంగన్పల్లి 50 రూపీస్ నుంచి 40 వరకు అంతే. పోయినేడు గిదే టైంలా ధరలు మస్తుగున్నా ఈ ఏడు చాలా తక్కువైనాయి అంటున్నారు మామిడి పండ్లు కొనుక్కోవేటోళ్లు. టేస్ట్ కూడా మంచిగున్నాయని చెప్తుండ్రు. లాస్ట్ టైం తోని ఈ టైం బాగా వచ్చింది మామిడికాయలు. టేస్ట్ కూడా బాగా ఉంది, రేట్ కూడా తక్కువ ఉంది. లేకపోతే ఎప్పటికీ చూస్తే ఎక్కువ రేట్ కనిపిస్తుంటే ఇప్పుడు బాగా తక్కువ వస్తుంది. హిమాయత్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంటే ఇప్పుడు 100, 110 ఇట్లా ఉంది. అన్ని మామిడికాయలు మనం తీసుకుపోయి తింటున్నాము. చాలా బాగుంది, చాలా మంచిగా. సీజనల్ పండ్లు తినుడు ఒంటికి చాలా మంచిదంటుండ్రు డాక్టర్లు. కాకపోతే కార్బైడ్, కెమికల్స్ వేసి పండించిన వాటికి దూరంగా ఉంటామంటుండ్రు. రూపాయి ఎక్కువైనా ఆర్గానిక్ ఫ్రూట్స్ తినుండని సూచిస్తుండ్రు.